హే హలో మచ్చా, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ఎక్స్పర్ట్ నాని తెలుగు. సో, ఇవాళ మనం ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నామనమాట. నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇన్ఫీరియం. సో, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కొత్తగానే వచ్చింది. రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఒక 10 డేస్ బ్యాక్. ఇంకా ఎర్లీ స్టేజ్‌లోనే ఉంది. పార్టిసిపెంట్స్ వచ్చేసి 2,00,000 మెంబర్స్ అయితే ఉన్నారు. యాక్టివ్‌గా ఒక 30,000 మెంబర్స్ సంథింగ్ యాక్టివ్‌గా అయితే ఉన్నారనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇంకా ఫండింగ్ అయితే డిస్క్లోజ్డ్‌లోనే ఉంది. ఇంకా అనౌన్స్ చేయలేదు. బ్యాకర్స్ వచ్చేసి కనెక్టికో క్యాపిటల్ అనమాట. సో, ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే లింక్స్ అయితే ఇస్తాను. ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ కాపీ చేసుకొని మన మైసెస్ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. నేను కివీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేస్తున్నా. మైసెస్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసిన తర్వాత లింక్ అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. లింక్ పేస్ట్ చేశాక ఇలా వస్తుంది. సైన్ అప్ అయితే అవ్వాలి. నేను ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేసి, ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ అప్ అయితే అవుతాను. వెయిట్ ఎ సెకండ్. పాస్వర్డ్ ఇస్తున్నా. ఇక్కడ వెరిఫై పాస్వర్డ్ అయితే ఇచ్చేసాననమాట. ఆ రిఫరల్ కోడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందక్కడ. సో, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అవ్వట్లేదేంటి? కనెక్ట్ వాలెట్ అయితే కొట్టండి. మెటామాస్క్‌తో కనెక్ట్ చేయండి. ఒకవేళ సబ్మిట్ ఆప్షన్ రాకపోతే. ఇక్కడ మీకొక పాపప్ అయితే వస్తుంది. ఎక్స్‌టెన్షన్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్స్ అవన్నీ ఇచ్చేసి ఎక్స్‌టెన్షన్ అయితే ఐ మీన్ మెటామాస్క్‌లో అయితే కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేస్తున్నాను నేను. కన్ఫర్మ్ చేయండి. గాట్ ఇట్. కన్ఫర్మ్ అయితే చేసేసాను. ఇక్కడ మనకి బేస్ అడుగుతుంది. బేస్‌లో పెట్టేసి అప్రూవ్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఇంకో పాపప్ అయితే వస్తుంది ఇక్కడ మెటామాస్క్‌లో. అప్రూవ్ అయితే ఇచ్చేసేయండి. సో, నేను అప్రూవ్ ఇచ్చేసాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందనమాట. చూడండి. నాకు నాకైతే లాగిన్ అయిపోయిందనమాట. ఓకే. మీరు మెటామాస్క్‌తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఈమెయిల్‌తోని లాగిన్ చేద్దాం అనుకున్నా. ఈమెయిల్‌తోనైతే లాగిన్ సబ్మిట్ చేద్దామంటే రాలేదు. సో, నేను మెటామాస్క్‌తో అయితే లాగిన్ అయ్యాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టండి. నా రిఫరల్ కోడ్ ఇక్కడ అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! రైట్ సైడ్ కార్నర్‌కి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ఫ్రో అని ఉంది కదా! ఇన్ఫర్నో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అయితే అడుగుతుంది. హ్యూమన్ ఐడీ. మళ్ళీ క్లిక్ చేయండి. సో, మనం ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఉంది కదా గైస్. డైలీ చెక్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి 1 ఇన్ఫెర్నో అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు 1,14,038 మెంబర్స్ అయితే యాక్టివ్‌గా ఉన్నారు ప్రెజెంట్. 1 అయితే ఉంది చూడండి. 1 ఇన్ఫ్రో అయితే ఉంది కదా నా దగ్గర ఇన్ఫెర్నో. మీరు ఇవన్నీ కనెక్ట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్, డిస్కార్డ్ ఇంకా ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకొని వెళ్తే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి నేను కనెక్ట్ అయితే చేసి చూపిస్తాను. నా నంబర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ లాగిన్ అయ్యి కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. కన్ఫర్మ్ ఇచ్చేసాను నేను. యాక్సెప్ట్. వెరిఫై అడుగుతుంది మళ్ళీ. వెయిట్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ చేసాం కదా! ఒక 14 సెకండ్స్ అయితే వెయిట్ చేయమంటుంది. ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేయండి ట్విట్టర్ దగ్గర. మళ్ళీ ఇచ్చేయండి. వెరిఫై చేయండి.
సో, ఇలా బ్యాకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎర్న్ ఇన్ఫర్నో దగ్గరకొచ్చి వెరిఫై అయితే చేయండి. వాట్ ఈస్ దిస్ బ్రో? కనెక్ట్ చేసాం కదా బ్రో! చెక్ చేసుకుంటుంది. ట్విట్టర్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు గైస్. మీరైతే కనెక్ట్ చేయండి. నేను తర్వాత కనెక్ట్ చేస్తాను ట్విట్టర్‌ని. డిస్కార్డ్‌ని కూడా కనెక్ట్ చేస్తాను ఒకసారి. ట్రై చేసి చూస్తాను. ఈ అకౌంట్‌లో కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకో అకౌంట్‌లో కనెక్ట్ అయితే అయిపోయింది. వెయిట్ ఎ సెకండ్. వెరిఫైయింగ్ హ్యూమన్. ఈ వెబ్‌సైటే ఇలానే సతాయిస్తుందనమాట. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కదా! సో, అందుకని కొంచెం బగ్స్ అవన్నీ ఉన్నాయి. సో, మీరైతే డైలీ చెక్ ఇన్ చేసుకుంటూ ఉంటే, ఇక్కడ 7 డేస్ తర్వాత గైస్, మీరు 7 డేస్ డైలీ చెక్ ఇన్ చేశారనుకోండి మిస్ అవ్వకుండా, 7 డేస్ నుంచి మీకు 3x పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. డైలీ చెక్ ఇన్ చేసినందువల్ల 7 డేస్ 3 పాయింట్స్ వస్తాయి డైలీ. డైలీ 1 పాయింట్ అయితే వస్తుంది. 7 డేస్ తర్వాత నుంచి డైలీ చెక్ ఇన్ చేస్తే 3 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. పర్ డే 3 పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా మీరిక్కడ సబ్స్క్రైబ్ టెలిగ్రామ్ ఉంది కదా! ఆ టెలిగ్రామ్‌లో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి 10 పాయింట్స్. ఇంకా క్విజ్ ఉంటది. క్విజ్ టు ఎర్న్ 1 పాయింట్. ఇంకా 3 క్విజ్‌ని చేశారనుకోండి 5 పాయింట్స్. ఇక్కడ మోడల్ దగ్గర రివ్యూ ఇచ్చారనుకోండి 2 పాయింట్స్. సబ్మిట్ 2 మోడల్స్ టు ఎర్న్ 50 పాయింట్స్ ఉంది కదండీ! మీరు క్విజ్ అన్నీ చేసుకొని వెళ్తే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. చూడండి ఇక్కడ 1 ఉంది కదా! అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్‌ని ఎవరు మిస్ అవ్వద్దు. డైలీ అయితే చెక్ ఇన్ చేసి పాయింట్స్‌నైతే ఎర్న్ చేసుకోండి. చాలా తక్కువ మందైతే ఉన్నారు ఈ ఎయిర్ డ్రాప్‌లో. సో, ఇంకేమన్నా ఫర్దర్‌గా డీటెయిల్స్ వస్తే టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. ఓకేనా గైస్? టెలిగ్రామ్‌లో అయితే ఫాలో అవ్వండి. లింక్ అనేది నేను టెలిగ్రామ్‌లో ఇచ్చేస్తాను. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే లింక్ ఇవ్వడానికి లేదు. ఒక 30 డేస్ తర్వాత, ఒక 20 డేస్ తర్వాత అయితే పోస్ట్ చేయడానికి ఉంటుంది మన యూట్యూబ్‌లో. సో, వచ్చిన తర్వాత నేను లింక్ అయితే పేస్ట్ చేస్తాను. ఇప్పుడు టెలిగ్రామ్ నేమ్ అయితే సెర్చ్ చేసి టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ గైస్ ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.